హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్. ఈరోజు మదనపల్లి నుంచి మేము గుర్రంకొండకు పోతున్నాం ఫ్రెండ్స్. గుర్రంకొండ మొత్తం వీడియో తీసి చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసి మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చి అమ్మచెరువు మిట్ట హైవే రోడ్డు ఫ్రెండ్స్. పక్కన రైట్ సైడ్ పక్క ఉండేది ఆంజనేయ స్వామి గుడి. చూడండి ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీలయ్యేంత వరకు నీట్గా వీడియో తీసి మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. సరే ఫ్రెండ్స్, వాటికి వెళ్ళాక దగ్గర అంగల్ దగ్గర వచ్చేసినాం ఫ్రెండ్స్. అదే అంగల్ దగ్గర ఉండే కళ్యాణ మండపం. ఆడ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ కొండ. అదే ఫ్రెండ్స్ గుర్రంకొండ. పోతున్నాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉన్న గుర్రంకొండ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారికి రండి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ గుర్రంకొండ కోట. భలే ఉంది ఫ్రెండ్స్. అక్కడ కనపడుతున్నా అదే ఫ్రెండ్స్ గుర్రంకొండ కోట. చూడండి ఫ్రెండ్స్, ఎంతో చరిత్ర కలిగిన కోట ఇది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సైడ్ నుండి కెమెరా 4 వైపులో తీసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు బాగా చూపించాలి నీట్గా అని చెప్పి క్లారిటీగా తీసాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. ఏముంది ఫ్రెండ్స్, చూస్తా అంటే ఎక్కడే చూస్తా ఉండిపోదామా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మసీదు ఎలా ఉందో. సుమారు 500 ఏళ్ళ క్రితం కట్టిన మసీదు. అప్పట్లోనే ఆ డిజైన్స్ అవి ఎలివేషన్స్ ఏం కట్టారు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి రాండి ఫ్రెండ్స్. అమ్మయ్య, ఫైనల్గా అయితే గుర్రంకొండ కోట దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మనము ఇక్కడి నుంచి లోపలికి పోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గేట్ దగ్గర నుంచి కొండ ఎలా ఉందో. ఇక్కడ కనపడుతున్న గేట్ నుంచి రాండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ లోపలికి పోయే దారి. మనం ఇక్కడి నుంచే లోపలికి పోవాలి. ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్ మెయిన్ది. ఇక్కడ లోపల పర్మిషన్ తీసుకొని లోపలికి పోవాలి ఫ్రెండ్స్. ఎవరినంటే వాళ్ళని లోపలికి పంపారు ఫ్రెండ్స్. రండి పదాం. ఇక్కడ సైడ్ ఉన్నది అప్పట్లో గుర్రాలు కట్టేసేవారంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఏం కట్టారు ఫ్రెండ్స్, అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఇంత కట్టారంటే చాలా ఇది ఫ్రెండ్స్. లోపల చూడండి ఫ్రెండ్స్, గృహలాగా ఉంది. మిద్ది మాదిరి, సిమెంట్ లేదు ఏమీ లేదు, అయినా ఇంత స్ట్రాంగ్గా ఉందంటే ఇప్పటి వరకు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. పోతాండు ఫ్రెండ్స్ లోపలికి. ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, లోపలికి దారి ఎలా ఉందో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్ చూపిస్తాను. ఏముంది ఫ్రెండ్స్, చూస్తా అంటే అద్భుతంగా ఉంది. మనుషులను అట్లే ఆకట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా చూద్దాము అనేలాగా ఉంది ఫ్రెండ్స్. అప్పట్లో గోల్కొండ సుల్తాన్లు నిర్మించారు ఫ్రెండ్స్ ఇది. ఈ కోటని రంజనీ మహల్ అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అందుకే ఫ్రెండ్స్ పెద్దోళ్ళు అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికీ అలాగే ఉందంటే ఎంత చరిత్ర ఫ్రెండ్స్. 12వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ పరిపాలించిన రంజనీ మహల్ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో ఏం పరిపాలించాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అప్పట్లో రాజుల కాలం నాటిది. ఇంకా దగ్గరికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అర్థం కాదు. ఆనాటిదైనా కూడా ఫ్రెండ్స్ ఎంతో వానలు పడుతున్నాయి, భూకంపాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ ఈ కోట మాత్రం కొంచెం కూడా ఏమైందిలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కొంచెం కూడా ఏం కాకుండా డ్యామేజ్ అలాగే ఉంది ఫ్రెండ్స్. ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు ఈ కోట. ఉండండి ఫ్రెండ్స్, లోపలికి పోయి మొత్తం చూపిస్తాను. ఫోటోలు భలే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ భలే ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఏముందో.
కింద నుంచి ఫోటోలు తీసుకునే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గోళ్ళు గేళ్ళు ఏం డ్యామేజ్ అయిన లేదు ఫ్రెండ్స్, బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. పోతున్నాం ఫ్రెండ్స్ లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పురాతన కాలంలో కట్టిండేటివే. డోర్స్ అన్నీ తాళాలు వేసేసారు. చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో. రండి ఫ్రెండ్స్ నాతో పాటు లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడైతే వరండా లాగా భలే ఉంది ఫ్రెండ్స్. అప్పట్లో టిప్పు సుల్తాన్ పరిపాలించిన రంజనీ మహల్ ఇదే ఫ్రెండ్స్. లోపలికి పోదామని ఎంతో ట్రై చేసాం, కాకపోతే అంతా తాళం వేసేసారు, లోపల కంపలేదు. ఇక్కడ చిన్న కిటికీలు లాంటివి పెట్టారు ఫ్రెండ్స్. శత్రువులు ఎవరైనా మన మీదకి యుద్ధం చేసేకి వచ్చినప్పుడు ఈ కిటికీలో నుంచి చూస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్లు అవి భలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లోడు కూడా ఉన్నాడు ఇక్కడ. లోపలికి పోదామంటే లోపలికి కలవలేదు ఫ్రెండ్స్. అందుకని పైన సీలింగ్స్, ఆ గోడ కొంచెం పైన క్రాక్ వచ్చింది ఫ్రెండ్స్. పైన సీలింగ్లో అంతా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, ఏం డ్యామేజ్ లేదు. అటు చూడండి ఫ్రెండ్స్ క్రాక్ ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రంగిణి మహల్. చూడండి ఫ్రెండ్స్ కిటికీలో నుంచి ఆ సారోళ్ళు ఎలా కనబడుతున్నారు. రాజులు పరిపాలించిన కోటలోకి మేము వచ్చామంటే చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కోట లోపల నుంచి ఎంత బాగా కనపడుతుందో. ఇక్కడికి వచ్చిన కింద నుంచి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కోట, భలే ఉంది ఫ్రెండ్స్. బయట నుంచి కొండ మీదకి పియే వాళ్ళు కొండపైకి అలవలేదంట ఫ్రెండ్స్. మాకే అనిపించలేదు, మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసే ఉనికి వీడియో తీసుకోవాలి సార్ అని. సరే వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఎలుకబంట్లు అవన్నీ ఉంటాయి అని చెప్పాడు ఫ్రెండ్స్. మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. మీరు ఒకవేళ బయట నుంచి వస్తే ఆధార్ కార్డులు కంపల్సరీగా తీసుకొని రండి ఫ్రెండ్స్, లేకపోతే కొండపై కంపేరు. టిప్పు సుల్తాన్ గారు నాణ్యాలు ముద్రించేకి ఒక ఇల్లు లాంటిది నిర్మించాడు ఫ్రెండ్స్. అది ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడే నాణ్యాలన్నీ ముద్రించి పరిపాలించేవాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వీడియో బాగా లెంతీగా వచ్చింది ఫ్రెండ్స్, అందుకని ఇది పార్ట్ 1గా రిలీజ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ పార్ట్ 2లో ఇంకా ఉన్నాయి, అవి చూపిస్తాం.